తిరుమల క్షేత్రంలో శ్రీవారి గరుడోత్సవం విజయవంతంగా ముగిసింది. తిరుమల గిరులు భక్తగిరులుగా మారాయి. ఎటు చూసినా తండోపతండాలుగా విచ్చేసిన భక్తజనమే. ఏ వైపు చూసినా స్వామివారి క్షణకాల దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూసే భక్తకోటి. టీటీడీ ఎంతో ప్రణాళికాబద్ధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీవారి గరుడ సేవను భక్తులందరూ కనురారా తిలకించి పరవశులయ్యారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు మాడవీధులు, గ్యాలరీలలో తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ఆనందంగా పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బెంగళూరు నుంచి వచ్చాను నేను దర్శనం చేసుకోవడానికి. చాలా అనుభూతి, ఆనందము, చాలా గొప్పగా దర్శనం జరిగింది. ఫెసిలిటీస్ అంటే ప్రసాదాలు కావడం, పాలు, బిస్కెట్స్ ప్రతిదీ పంచారు ప్రతి ఒక్కరికి. స్టాఫ్ కానీ, పోలీసులు కానీ, సేవ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ భక్తులు అందరినీ మంచిగా చూసుకున్నారు, మంచిగా సపోర్ట్ చేసినారు. ఎవరికి ఏ ఆపద రాకుండా 108 ప్రతిదీ అందుబాటులో ఉండే డాక్టర్స్, మెడికల్స్ అన్ని ప్రతి ఒక్కరూ ఉండినారు. అందరూ మంచిగా ఉన్నింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నేను తమిళనాడు వాస్తవుని. బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అన్ని భక్తులకు ఏ కష్టం లేకుండా నీళ్ళు కాడి నుంచి, వసతి కాడి నుంచి అన్ని బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది. ఇంకా బాగా జరగాల. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి భక్తుడికి, పేదవాడికి మంచి దర్శనం జరుగుతున్నది. బాగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. బెంగళూరు లక్ష్మారెడ్డి అంత అని గరుడ సేవ బాగా అయింది. బాగా జనాలకు అనుకూలం. భోజనాలు, నీళ్ళు, పాలు అన్నీ ఇచ్చినారు. మజ్జిగ అంతా ఇచ్చి బాగా చాలా అనుకూలం చేసి మంచి సేవ అయింది. దేవుడు సాక్షాత్తుగా ఉన్నాడు. భగవంతుడు ఏడుపడు వెంకటేశ్వర స్వామి. మేము ఏడాది వచ్చి దర్శనం చేస్తాం భగవంతుడిని. మాకు ఏమి తొందర లేదు. ప్రపంచం అందరికీ బాగా పెట్టింది దేవుడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నేను చెన్నై నుంచి ఏడాది వస్తున్నాను. ఈ ఏడాది చాలా ప్రమాదంగా జరిగింది. భక్తుల కోసము వాళ్ళు ఎన్ని సౌకర్యాలు చేసినారో అంత చేసినారు. మెడికల్ నుంచి, ఫుడ్ నుంచి, పాలు, మజ్జిగలు, టయానికి తెల్లారితో టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి. మేము ఇక్కడ ఒక్కొక్క ఏడాదిలో బ్రహ్మోత్సవాలకు 10 రోజులు ఏడే ఉండేవాళ్ళు. దాంట్లో ఈ ఏడాది చాలా బ్రహ్మాండంగా, పూర్ణంగా, సూపర్గా ఉండింది. దర్శనాలు కూడా మేము కింద టోకన్లు కట్టుకొచ్చినా 3 గంటల్లో మేము దర్శనం అయిపోయింది. ఇంత రష్లో కూడా ఈ తిరుమల తిరుపతిలో ఇంత జనాలు ఎప్పుడు లేకుండా ఈ ఏడాది ఎక్కువ జనము. అంత బాగా జరిగింది, బ్రహ్మాండంగా. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది మాదిరి ఎప్పుడు జరగాలని ఆశపడుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సాయి బబిత. నేను చెన్నై నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం మేము శ్రీవారి గరుడ సేవలో ధరించేది మేము ఖచ్చితంగా చూస్తాము. ఎంతో కోట్ల మంది కనీసం ఒక క్షణమైనా ఆ గరుడ మీద నా మలయప్ప స్వామిని చూడలేమా అని తరించే భక్తులకి టీటీడీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన ఒక్క క్షణమైనా మిమ్మల్ని చూసేటట్టు అవకాశాన్ని ప్రతి ఒక్కరికి రప్పిస్తున్నాడు. ఎంతో మంది, వేల మంది లైన్లో అక్కడ వెనకాల నించో ఉన్నారు. రాని పరిస్థితి వాళ్ళకి రాలేకపోయారు. ఎందుకంటే ఫుల్ గ్యాలరీ మొత్తం ఫుల్ అయిపోయింది. కానీ టీటీడీ వాళ్ళు ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించాలని అంతమంది లైన్లో నించున్నా ప్రతి ఒక్కరిని ఓపిక్గా ఎంత సమయం తీసుకున్నా దేవుడు మలయప్ప స్వామిని గరుడ మీద ఇవాళ గరుడ సేవని ప్రతి ఒక్కరికి పొందించేలాగా టీటీడీ వాళ్ళు కార్యక్రమాన్ని అనేది చేశారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు వాళ్ళ మన సంతోషంగా గరుడర్ మీద మలయప్ప స్వామిని చూసి వాళ్ళు తరించారు. టీటీడీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ సదుపాయాన్ని కలిగించినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా ఎన్నో ఇలాగే బ్రహ్మాండ నాయుడికి బ్రహ్మోత్సవం బహు బ్రహ్మాండంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేము దాదాపుగా 50 సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళు బ్రహ్మోత్సవాలకు రావడం మొదలు పెట్టారు. ఇన్ని సంవత్సరాలలో గరుడ సేవకు ఇటువంటి దర్శనం మా జీవితంలో కాలేదు. మేము దాదాపు 7 నుంచి 8 రోజులు ఉంటాం బ్రహ్మోత్సవాల్లో. ఈసారి పోలీస్ వాళ్ళైతేనేమి, ఈవో గారైతేనేమి, చైర్మన్ గారైతేనేమి, వీరి జాబు చాలా ఎక్సలెంట్. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తుండేది. పోలీసు వాళ్ళ కష్టం నేను ఉదయం నుంచి చూస్తున్నా. చాలా ఎక్సలెంట్ జాబ్. వెంకటేశాయ. మేము సూలూరుపేట నుంచి వచ్చాము. మేము తెల్లారి వచ్చాము. గరుడోత్సవం మాత్రమే వచ్చాము, దర్శనానికి కాదు. దర్శనానికి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. గరుడోత్సవంకి వచ్చిన దానికి దర్శనం బాగా చేయించారు. చాలా దగ్గర నుంచి చూసాం. నేను ఇదే ఫస్ట్ టైం, నా 30 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం నేను గరుడోత్సవం రావడానికి. చాలా బాగా చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళ ఎఫర్ట్స్కి మేము ఏం మాటల్లో చెప్పలేము. చాలా బాగా చేశారు. చాలా దర్శనం బాగా చేయించారు. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. మేము గరుడ సేవకి నిన్న వచ్చాము. లాకర్లో అవి తీసుకుని అన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి లైన్లోకి వచ్చాము.
అయితే జనాలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల క్రౌడ్ అంతా ఈ లాకర్లో గ్యాలరీలు అన్నీ పూర్తయిపోయి మాకు లైన్లో నుంచున్నాం బయట. అక్కడి నుంచి రావడానికి మాకు ఒక 5-6 గంటలు పట్టింది. అయితే లాస్ట్లో మాత్రం దర్శనం మాత్రం చాలా దగ్గరగా చూపించారు. దేవుడిని ఇంత దగ్గరగా చూడడం ఈ 10 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. చాలా బాగా చూపించారు. మా ప్రస్తుతానికి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం, మళ్ళీ దేవుడి దర్శనానికి వెళ్తున్నాం. గరుడ సేవ కోసం పనిమాల 1-2 రోజులు వెయిట్ చేసి దర్శనం చేసుకున్నాము. తినడానికి ఫుడ్ కానీ, సప్లై చేయడానికి బిస్కెట్లు కానీ, పాలు కానీ, సాంబార్ అన్నం కానీ ఇవన్నీ బాగా పెట్టారు. చాలా బాగా దర్శనం అందింది. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. ఇది సెకండ్ టైం వస్తున్నాను. మొదట ఇక్కడ వచ్చినప్పుడు భక్తుల నుంచి ఫస్ట్ భయపడ్డాను. కానీ క్యూలోకి వెళ్ళాక టీటీడీ నిజంగా టీటీడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. భక్తులకు చేసిన సౌకర్యాలకు కానీ, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కానీ వాళ్ళకి ఇబ్బందులు కలుగుకున్నా. ఇంకోటి దర్శనం నేను దగ్గర నుంచి చేసుకున్నాను. నాకు అది నిజంగా టీటీడీకి సెల్యూట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చాలా దగ్గర నుంచి నాకు దర్శనం చేయించారు. అలాగే భక్తులకి ఎక్కడ కానీ ఎలాంటి లోటుపాటు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి పానీయాలు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి సప్లై చేస్తున్నారు. కాబట్టి నిజంగా టీటీడీకి సెల్యూట్, జై టీటీడీ. మా ఊరు తిరుపతి. నేను భవిష్యత్తులో ఎప్పుడు కానీ ఇలాంటి దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. ఎప్పుడు వచ్చినా గ్యాలరీలో ఉన్నాను. దేవుడు చాలా దగ్గరగా ఎంతో అనుభూతి పొందాను. కళ్ళలో నీళ్ళు వస్తే చాలా బాగా జరిగింది దర్శనం. అయితే నేను కడప నుంచి వచ్చినాను. ఎక్సలెంట్గా చేసినారు ఏర్పాట్లన్నీ కూడా. మార్నింగ్ నుంచి ఉప్మా కానీ, పొంగల్ కానీ, సాంబార్ రైస్ కానీ, టమోటా రైస్ కానీ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఏర్పాట్లు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. చాలాసేపు కూడా స్వామిని నార్మల్ భక్తుల కోసం వెయిట్ కూడా చేయించినారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. పులివెందుల నుంచి నా పేరు భవ్య సాయి. దర్శనం చాలా బాగా జరిగింది. లేట్ అయినా సరే కానీ ఫుడ్, వాటర్ అన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ టీటీడీ. నా పేరు వెంకట సుధాకర్. పులివెందుల నుండి వచ్చాము మా ఫ్యామిలీతో. మంచి దర్శనం చేశారు. మంచి అరేంజ్మెంట్లు బాగున్నాయి. ఇప్పుడు నేను 4 సార్లు వచ్చినాను. ఈరోజు కూడా మంచి దర్శనం ఇచ్చారు. దగ్గర నుండి మేము చూసినాము. చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సుబ్బరాయుడు. నేను కడప నుంచి వచ్చాను. ఇది వరకు వచ్చాను దర్శనము. ఇలా ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడైతే కనుక బాగా జరిగింది. దేవుని దగ్గరుండి చూసుకున్నాము. టీటీడీ వాళ్ళు అకామిడేషన్ అయితేనేమి, తర్వాత వచ్చేసి ఫుడ్ కానీ, వాటర్ కానీ, పిల్లలకు జ్యూస్ కానీ, బిస్కెట్స్ కానీ అన్నీ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వీరభద్రరావు. రాజమండ్రి రూరల్ కడియం నుంచి వచ్చామండి. మేము ఈ దర్శనానికి మొట్టమొదటిసారిగా వచ్చాము. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. టీటీడీ వారికి మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పూర్ణశంకర్ నాయుడు, తిరుపతి. ఈ గరుడ సేవ చాలా చక్కగా జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీ చాలా అందరికీ సౌకర్యంగా కల్పిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందరికీ భోజనం పెట్టడము, తర్వాత వాటరు, బిస్కెట్స్ అన్నీ కూడా ఇవ్వడము, అందరికీ దర్శనం అయ్యే విధంగా సౌకర్యాలు చేశారు. మా తరపున టీటీడీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గంగాధర్. నేను కాకినాడ నుంచి వచ్చాను. అయితే ఇక్కడ మనకి గ్యాలరీస్ అన్ని రాత్రే నిండిపోయాయని చెప్పేసి మేము చాలా నిరుత్సాహపడ్డాము. వెంటనే టీటీడీ వాళ్ళు సత్వరమే స్పందించి వెంటనే రకరకాలైనటువంటి క్యూ లైన్స్ పంపించి గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మాకు చాలా అత్యద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. స్వామివారిని తనివి తీరా కనుల నిండుగా చూసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ టీటీడీ. ఓం నమో వెంకటేశాయ నమః. స్వామి సన్నిధికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను హైదరాబాద్ నుండి వచ్చినాను. నేను ఎన్నేళ్ల నుంచో నేను గరుడ సేవకు రావాలనుకున్నాను. కానీ ఇవాళ నాకు టైం కుదిరి నేను ఇక్కడికి రావడానికి కారణము టీటీడీ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని చాలా వినియోగించుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీటీడీ సంస్థ కానీ మంచి కోఆపరేషను, మంచి వాటరును, టిఫిన్సును, వాళ్ళు ఇచ్చే బిస్కెట్స్, ఈవెన్ చిన్న పిల్లలకి పాలును ఇవన్నీ ఇవ్వడం వల్ల టీటీడీ వారికి అందరికీ ధన్యవాదము. ఇక్కడి సంస్థకు అందరికీ నా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ ఇంత ఇదిగా నేను ఎప్పుడు చూడలేదు. స్వామిని దగ్గర నుంచి దర్శించుకున్నాను. అంతా బాగుంది. మాకు బిస్కెట్లు, జ్యూస్, వాటర్ అన్నీ సప్లై చేశారు. నిజంగా ఈసారి మాత్రం బాగా చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దర్శనం చాలా బాగా జరిగింది. అందరూ కోఆపరేట్ చేసి మజ్జిగలు, పాలు, బిస్కెట్లు అన్ని సదుపాయాలు సమకూర్చి చాలా దర్శనం బాగా జరిగింది. దగ్గరలో చూసాము. సంతోషంగా వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.